ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. రీసెంట్గా కేసీఆర్ గారి హెల్త్ కండిషన్ పైన ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్. అసలు ఈ సర్జరీ ఏంటి, ఈ తుంటి పెరగడము, అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు, దానికి గల సంబంధించిన అన్ని డీటెయిల్స్ సార్ దగ్గర మాట్లాడదాము. సార్ మనతో పాటే ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు ఈ తుంటి ఆపరేషన్ ఏదైతే ఉందో, అంటే హిప్ సర్జరీ అని చెప్పేసి అంటూ ఉన్నారు, అసలు అది ఎలా చేస్తారు, అసలు అక్కడ ఏమైంది సార్ అది? సో ఇది నెక్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటాము. ఇది రిలేటివ్లీ వెరీ కామన్. ఎల్డర్లీ పేషెంట్స్ లో పడిపోయినప్పుడు ఇక్కడ విరిగిపోతుంది. సో విరిగిపోయినప్పుడు ఈ బాల్ విరిగిపోయి వాళ్ళు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, నడవలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే బాల్ తీసేసి ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఇలా స్టెమ్ ఫీమర్ లో పెట్టేస్తాం. ఫీమర్ లో పెట్టేస్తాం. ఈ ప్రాసెస్ కి ఇలాగ బాల్ ఉంటుంది అన్నమాట. సో ఇది బాల్, ఇది సాకెట్. సో సాకెట్ లోపల మళ్ళీ దీన్ని రెడ్యూస్ చేసేస్తాం. సో రెడ్యూస్ చేసినప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఈ సర్జరీ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ అండి, వెరీ సింపుల్ సర్జరీ. సర్జరీ చేసిన నెక్స్ట్ రోజు ఫుల్ వెయిట్ పెట్టి నడుస్తారు. ఒక 1 వీక్ లో సపోర్ట్ కూడా అవసరం లేదు. వాకర్ మాక్సిమం 1 వీక్ వాడతారు సపోర్ట్ కోసం. 1 వీక్ తర్వాత సపోర్ట్ కూడా అవసరం లేదు. సపోర్ట్ కూడా అవసరం లేకుండా వాళ్ళందరూ వాళ్ళు లేచి వాకింగ్ అని చేసుకోగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. బ్యాక్ టు నార్మల్ అండి. ఓకే. సో సార్, అలాగే ఇప్పుడు చాలా మట్టుకి మనం చూస్తూ ఉంటాము, అంటే ఇది సార్ కేసీఆర్ గారు బాత్రూమ్ లో పడడం జరిగింది అని చెప్పేసి మనకు న్యూస్లలో తెలిసింది. కానీ చాలా మందికి నార్మల్ గా కూడా ఎప్పుడన్నా బెనికినప్పుడు అలా కూడా అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాము. అది ఎంత నిజం సార్? లేదండి, యూజువల్లీ పడటం వల్లనే వస్తుంది. పడటం వల్లనే ఇది ఫాల్ అవ్వాలి. ఓకే. ఫాల్ విరిగిందంటే వాళ్ళకి పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటాము. అంటే అక్కడ వేరే వాళ్ళకి ఏదైనా లీజన్ కానీ ఏమన్నా ట్యూమర్ కానీ ఏమన్నా అలాంటి వాళ్ళకి ఏంటంటే పడకుండా విరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది విరిగింది అంటే యూజువల్లీ పడతారు. సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ తోనే బోన్ ఫ్రాక్చర్. ఓకే. సో సార్, అంటే అడిషనల్ గా ఐదర్ బీపీ లేదా షుగర్ కానీ ఏదైనా థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఈ ఆపరేషన్ చేస్తే మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? ఇది క్వైట్ సేఫ్ సర్జరీ అండి, ప్రొవైడెడ్ మనం బీపీ షుగర్ ఎప్పుడంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఈ సర్జరీ కాదు, ఎనీ సర్జరీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో షుగర్స్ మనం ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో సార్, ఇప్పుడు ఈ సర్జరీ ఏదైతే జరిగిందో సార్, ఇప్పుడు వాకర్తో నడిచిన వీడియోలు మనం చూస్తున్నాం. మీరు ఇందాక అన్నారు 1 వీక్ వరకు వాకర్లో నడవాలి, అండ్ ఫర్దర్లో మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కాంప్లికేషన్స్ ఏమన్నా అవుతాయా సార్ ఈ సర్జరీ వల్ల? యూజువల్లీ ఏం అవ్వకండి. ఓకే. యూజువల్లీ ఏం అవ్వవు. వెరీ అన్లైక్లీ. వెరీ అప్పుడప్పుడు వెరీ రేర్ కేసెస్ అవుతుంటాయి. యూజువల్లీ కాంప్లికేషన్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో సార్, ఒక్కసారి ఈ సర్జరీ ఎలా చేస్తారు ఏంటి అనేది మీరు ఒక్కసారి మా వ్యూయర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఏం లేదండి, వెరీ సింపుల్. ఇది ఫీమర్. ఈ ఫీమర్ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసి వెరీ సింపుల్ సర్జరీ అంటారు. సింపుల్ అండి, వెరీ సింపుల్. ప్రిపేర్ చేసి ఇది ప్రాసెస్ స్టెమ్ అన్నమాట. స్టెమ్ దానిలో పెట్టేస్తాం. సో పెట్టేసినాక మళ్ళీ దాన్ని ఆ సాకెట్ లోపలికి మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేసి పెట్టేస్తాం. సో సర్జరీ విల్ టేక్ అబౌట్ 1 అవర్ అంతే. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సార్ దీనికి? ఎనీ సర్జరీకి కాంప్లికేషన్స్ అనేవి ఉండొచ్చు, ఉండొచ్చు అండి. కానీ ఈ స్పెసిఫిక్ సర్జరీలో కాంప్లికేషన్ రేట్స్ ఆర్ వెరీ వెరీ లో. సో అబౌట్ 95% పేషెంట్స్ కి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. ఓకే. సో సార్, ఫైనల్ గా అంటే ఎన్ని రోజుల తర్వాత మనం మళ్ళీ నార్మల్ స్టేట్ కి, నార్మల్ గా మన డే టు డే లైఫ్ వర్క్స్ ఎన్ని డేస్ తర్వాత చేసుకోవచ్చు ఈ సర్జరీ అయిన తర్వాత? ఇది విత్ ఇన్ 2 వీక్స్. 2 వీక్స్ విల్ బి బ్యాక్ అండి. ఓకే. 1 వీక్ 2 వీక్స్ వరకు చిన్న డ్రెస్సింగ్ ఉంటుంది, సూచర్స్ ఉంటాయి. 2 వీక్స్ తర్వాత సూచి రిమూవ్ చేసేస్తాము. సో నేను చెప్పినట్టు ఒక 1 వీక్ వరకు సపోర్ట్ పెట్టుకుని నడుస్తారు. 1 వీక్ తర్వాత సపోర్ట్ కూడా తీసేసి వాళ్ళ ఇండిపెండెంట్ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోగలుగుతారు. And within 2 weeks, usually most of the patients they are back. నడవడానికి, వాళ్ళ పని చేసుకోవడానికి, ట్రావెల్ చేయడానికి కూడా they are fit. ఓకే. సో సార్, ఫైనల్ గా అంటే ఏజ్ ఏదైతే ఉందో కేసీఆర్ గారికి ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 60 అబౌవ్నే ఉండొచ్చు ఆయన ఏజ్. సో ఆ ఏజ్ వల్ల ఏమైనా ఆయనకి సీరియస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఏం లేదండి, ఏజ్ అయితే నో ప్రాబ్లం.
See, he's active. Yeah. Even before fall, he was very active. వెరీ యాక్టివ్. So, ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. Yeah. థ్యాంక్ యూ He'll సార్. do good. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.